హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎమ్మెల్యే బహిష్కరణ, తీవ్ర షాక్లో ముఖ్యమంత్రి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అత్యాచారం కేసులో కోర్టు శిక్ష విధించడంతో బీజేపీ ఎమ్మెల్యే రాందూలర్ గోండ్ యూపీ అసెంబ్లీ నుంచి బహిష్కరించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యే రాందూలర్ గోండ్ బహిష్కరణకు గురయ్యారు. 2014 సంవత్సరంలో మైనర్పై అత్యాచారం చేసిన కేసులో కోర్టు రాందూలర్ గోండ్కు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. గోండ్ సోన్భద్ర జిల్లాలోని దుద్ది అసెంబ్లీ స్థానం నుండి శాసనసభ్యునిగా పనిచేశారు. సోన్భద్రలోని ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు అదనపు జిల్లా సెషన్ జడ్జి అహ్సాన్ ఉల్లా ఖాన్ తీర్పు వెలువరించారు. ఈ కేసులో దోషి అయిన గోండ్కు 10 లక్షల రూపాయల జరిమానాను కోర్టు విధించింది. ఆ మొత్తాన్ని అత్యాచార బాధితురాలికి అందజేస్తామని న్యాయమూర్తి తెలిపారు. కోర్టు తీర్పుపై బాధిత కుటుంబం సంతృప్తి వ్యక్తం చేసింది. అత్యాచార బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు గోండ్పై సెక్షన్ 376, 506 లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టంలోని నిబంధనల కింద కేసు నమోదు చేశారు. ఇలాంటి మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.